తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో కరీంనగర్ ఒకటి. ఒకప్పుడు ఎలగందులుగా పిలువబడే ఈ నగరం కాలక్రమేణా గొప్ప పారిశ్రామిక మరియు విద్యా కేంద్రంగా ఎదిగింది. కరీంనగర్ జిల్లా పేరు వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పేరు వెనుక ఉన్న అసలు కారణం, కరీంనగర్ అనే పేరు సయ్యద్ కరీముద్దీన్ అనే వ్యక్తి పేరు మీద వచ్చింది. నిజాం కాలం 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. ఆ సమయంలో సయ్యద్ కరీముద్దీన్ అనే ఒక కిలాదార్ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కరీంనగర్ అనే పేరు స్థిరపడిపోయింది. ప్రాచీన చరిత్ర. కరీంనగర్ పట్టణానికి ప్రస్తుత పేరు రాకముందు దీనికి సమీపంలోని ఎలగందల కోట ప్రధాన కేంద్రంగా ఉండేది. వేములవాడ చాళుక్యులు, కాకతీయులు. ఈ ప్రాంతం ఒకప్పుడు వేములవాడ చాళుక్యుల ఏలుబడిలో, ఆ తర్వాత కాకతీయుల పాలనలో ఉండేది. కుతుబ్ షాహీలు మరియు మొఘలుల కాలంలో ఎలగందల ఒక కీలకమైన పరిపాలనా కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రం ఎలగందల నుండి కరీంనగర్కు మార్చబడింది. అప్పటి నుండి ఈ జిల్లాకు అధికారికంగా కరీంనగర్ అనే పేరు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతం శాతవాహన వంశానికి తొలి రాజధానిగా చరిత్రకారులు భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో అనేక మంది ఋషులు తపస్సు చేసినందున దీనిని పూర్వం కరీనగరం అని కూడా పిలిచేవారని కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం సయ్యద్ కరీముద్దీన్ పేరు మీద వచ్చిందనేదే బలమైన వాదన. కరీంనగర్ నేడు ఒక విలక్షణమైన సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరియు గ్రనైట్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. కరీంనగర్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం చారిత్రక కట్టడాలే కాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కళలు మరియు ప్రకృతి అందాలు కూడా. సిల్వర్ ఫిలిగ్రీ. కరీంనగర్ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది సిల్వర్ ఫిలిగ్రీ. ఇది అత్యంత సూక్ష్మమైన వెండి తీగలతో చేసే అద్భుతమైన కళాకృతి. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. నగల పెట్టెలు, దేవతా విగ్రహాలు, స్పూన్లు, నెమలి ఆకారాలు వంటి వస్తువులను ఇక్కడి కళాకారులు అత్యంత నైపుణ్యంతో తయారు చేస్తారు. గ్రానైట్ పరిశ్రమ. కరీంనగర్ను గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. ఇక్కడ లభించే టాన్ బ్రౌన్ గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కలిగి ఉంది. ఇక్కడి నుండి అమెరికా, చైనా వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. లోయర్ మానేరు డ్యామ్. నగరం శివార్లలో ఉన్న ఈ డ్యామ్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. మానేరు రివర్ ఫ్రంట్. ఇటీవల ప్రభుత్వం దీనిని లండన్ థేమ్స్ నది తరహాలో మానేరు రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ బోటింగ్, అందమైన గార్డెన్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కరీంనగర్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల కోట చాలా శక్తివంతమైన చరిత్రకు సాక్షి. ముస్లిం రాజుల కాలం నాటి మినార్లు, పురాతన శిల్పకళ ఇక్కడ ప్రత్యేకత. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పాత కరీంనగర్ జిల్లా గుర్తింపు ఇది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోదావరి తీరాన వెలిసిన పురాతన క్షేత్రం. కొండగట్టు అంజన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయం. మొత్తంగా చెప్పాలంటే కరీంనగర్ అటు పరిశ్రమలకు, ఇటు కళలకు, ఆధ్యాత్మికతకు మారుపేరు. నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల కోట చాలా పాతది. ఇది కాకతీయులు, బహుమనీయులు, కుతుబ్ షాహీలు మరియు నిజాంల పాలనలో ఉండేది. ఇక్కడ ఉన్న మినార్లు ఊగడం ఒక వింత. కొండపై నుండి మానేరు నది అందాలను చూడవచ్చు. లోయర్ మానేరు డ్యామ్, రివర్ ఫ్రంట్ కరీంనగర్ నగరానికే తలమానికం. ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది. సాయంత్రం వేళల్లో ఇక్కడి పార్కులో సేద తీరొచ్చు. మానేరు రివర్ ఫ్రంట్. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున ఫౌంటైన్లు, లైటింగ్ మరియు పర్యాటక హంగులు సిద్ధమవుతున్నాయి. ఉజ్వల పార్క్, డీర్ పార్క్. లోయర్ మానేరు డ్యామ్ సమీపంలోనే ఈ 2 పార్కులు ఉంటాయి. ఉజ్వల పార్క్ కుటుంబంతో కలిసి పిక్నిక్ వెళ్ళడానికి ఇది సరైన చోటు. డీర్ పార్క్ ఇక్కడ రకరకాల జింకలను చూడవచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. కరీంనగర్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో మల్యాల మండలంలో ఉంది. ప్రత్యేకత, హనుమంతుని దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తారు. కొండపై ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ యమధర్మరాజు ఆలయం కూడా ఉండటం విశేషం. గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి.
వేములవాడ రాజన్న ఆలయం కరీంనగర్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ భక్తులు కోడెను కట్టి మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతంగా ముస్లింలు కూడా దర్శించే దర్గా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. శాతవాహనుల తొలి రాజధానిగా పిలువబడే కోటిలింగాల ప్రాంతం గోదావరి మరియు పెద్దవాగు నదుల సంగమ క్షేత్రం. చరిత్ర ప్రేమికులకు ఇది మంచి ప్రదేశం. నగరేశ్వర స్వామి దేవాలయం చాలా పాత శివాలయం. సిల్వర్ ఫిలిగ్రీ షోరూమ్స్ లో అద్భుతమైన వెండి వస్తువుల తయారీని చూడవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. కరీంనగర్ అనగానే కేవలం చరిత్రే కాదు, ఇక్కడి రుచులు కూడా చాలా ప్రత్యేకం. ముఖ్యంగా తెలంగాణ గుమగుమలు ఇక్కడ అచ్చంగా కనిపిస్తాయి. సర్వపిండి కరీంనగర్ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టిఫిన్. బియ్యం పిండిలో శనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పెనం మీద కాల్చే కరకరలాడే వంటకం. దీనిని గిన్నెప్ప అని కూడా అంటారు. సాయంత్రం పూట వేడివేడి సర్వపిండి ఇక్కడి ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. గారెలు మరియు నాటుకోడి పులుసు. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుగ వచ్చినా చుట్టాలు వచ్చినా ఈ కాంబినేషన్ మస్త్ ఫేమస్. మినపగారెలను నాటుకోడి కూరతో కలిపి తింటే ఆ రుచే వేరు. కరీంనగర్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే ఇక్కడి బిర్యానీ కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది. స్థానిక మసాలాల ఘాటు ఇక్కడి రెస్టారెంట్లలో స్పష్టంగా తెలుస్తోంది. మలైపాయ. నగరం పాత బస్తీ ప్రాంతాల్లో మరియు కొన్ని ఫేమస్ హోటళ్లలో ఉదయం పూట దొరికే పాయా రోటీ ఇక్కడ చాలా స్పెషల్. ముఖ్యంగా నాన్ లేదా కడక్ రోటీతో దీనిని తింటారు. సకినాలు. సంక్రాంతి సమయంలో కరీంనగర్ వెళ్తే ప్రతి వీధిలో సకినాల వాసన వస్తుంది. బియ్యం పిండి, వాము, నువ్వులతో చేసే ఈ పిండి వంట ఇక్కడి సాంప్రదాయానికి ప్రతీక. సాయంత్రం వేళల్లో ఎల్ఎండి డ్యామ్ దగ్గర లేదా నగరంలోని సెంటర్లలో దొరికే మిర్చి బజ్జీలు, పల్లీలు వేసిన మసాలా మిర్చి ఇక్కడ చాలా పాపులర్. కరీంనగర్ కల్చర్లో ఇరానీ చాయ్ మరియు ఉస్మానియా బిస్కెట్లు కూడా ఒక భాగం. కరీంనగర్లో అత్యంత ముఖ్యమైన మరియు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ఈ పండుగ కరీంనగర్లో ఒక వేడుకలా జరుగుతుంది. బతుకమ్మ ఇక్కడి మహిళలకు అతిపెద్ద పండుగ. దసరాకు ముందు 9 రోజుల పాటు జరుగుతుంది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు డ్యాం వద్ద వేల సంఖ్యలో మహిళలు చేరి బతుకమ్మను నిమజ్జనం చేయటం ఇక్కడ చూడదగ్గ అద్భుత దృశ్యం. కరీంనగర్లో దసరా పండుగకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. సెమీ పూజ. ఇక్కడ జమ్మి చెట్టుకు చేసే పూజ చాలా కీలకం. నేతన్నల వేడుక. సిరిసిల్ల వంటి ప్రాంతాలు దగ్గరగా ఉండటం వల్ల చేనేత కార్మికులు కూడా ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు. మహాశివరాత్రి. కరీంనగర్ జిల్లా ఆధ్యాత్మికంగా శివభక్తికి నిలయం. వేములవాడ జాతర. ఈ రోజున వేములవాడ రాజన్న క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడి కోడె మొక్కులు శివరాత్రి నాడు చాలా ప్రసిద్ధి. కాళేశ్వరం. ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కడతారు. సకినాల పండుగ. కరీంనగర్ పల్లెల్లో సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గాలిపటాలే కాదు, సకినాలు చేయటం ఒక పెద్ద వేడుక. ఇంటిల్లిపాది కలిసి కిలోల కొద్ది సకినాలు, గారెలు తయారు చేయటం ఇక్కడి ఆచారం. పీర్ల పండుగ. కరీంనగర్లో హిందూ ముస్లిం ఐక్యతకు పీర్ల పండుగ నిదర్శనం. ముస్లింలతో పాటు హిందువులు కూడా పీర్లను ప్రతిష్ఠించి నెమలీకలతో ఆశీర్వాదం తీసుకోవటం ఇక్కడి సర్వసాధారణం. మీరు కరీంనగర్ సంస్కృతిని పూర్తిగా అనుభవించాలంటే బతుకమ్మ సమయంలో అక్కడ ఉండాలి. ఆ 9 రోజులు నగరం మొత్తం పూల పరిమళంతో, ఆటపాటలతో నిండిపోతుంది. కరీంనగర్ జిల్లా రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఎందరో మహానుభావులను దేశానికి అందించింది. పివి నరసింహారావు భారత మాజీ ప్రధానమంత్రి. ఈయన్ని భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని పిలుస్తారు. ఆయన సొంతూరు కరీంనగర్ జిల్లాలోని వంగర. 17 భాషలు తెలిసిన బహుభాషా కోవిదుడు. భారత అత్యున్నత పురస్కారం భారతరత్న గ్రహీత. అంజయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. ఆయన కూడా కరీంనగర్ ప్రాంతానికి చెందినవారే. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి. కరీంనగర్ రాజకీయాల్లో ఈయనది కీలక పాత్ర. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఆయన రాజకీయ ప్రస్థానంలో కరీంనగర్ ఒక సెంటిమెంట్. ప్రస్తుత కేంద్ర మంత్రి ఈటల రాజేందర్ కూడా కరీంనగర్ జిల్లాకు చెందినవారే. వీరే కాకుండా మరెందరో కవులు, కళాకారులు ఈ గడ్డ నుండి పుట్టుకొచ్చారు. అందుకే కరీంనగర్ ను చైతన్యానికి మారుపేరు అని అంటారు.